ఆడపిల్లల కోసం కేంద్రం ప్రభుత్వం స్కీమ్. పాప పెళ్లి వయస్కల్లా చేతికి 70 లక్షలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారి కోసం, వారి సంక్షేమానికి కొత్త పథకాల్ని ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా సుకన్య సమృద్ధి అకౌంట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేలా, దీర్ఘకాలంలో వారు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవాలన్న ఉద్దేశంతో ఈ పథకం లాంచ్ అయింది. దీంట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు, లాంగ్ టర్మ్లో భారీగా ఆర్జించవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లు దీంట్లోనే ఎక్కువ. ఇంకా ఈ స్కీంలో పెట్టుబడులతో పాత పన్ను విధానం ప్రకారం సెక్షన్ 80C ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏటా 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. గతేడాది ఈ వడ్డీ రేట్లను పెంచగా తర్వాత స్థిరంగానే ఉంచుతోంది. ప్రస్తుతం దీంట్లో వడ్డీ రేటు 8.20% ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్తో పాటుగా దీంట్లోనే అత్యధిక వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ రేటు సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ స్కీమ్ వివరాలకు వస్తే ఏడాదికి కనీసం 250తో చేరొచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మధ్యలో మీరు ఈ రేంజ్లో ఎంత మొత్తంలో అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆడపిల్లకు 10 సంవత్సరాలలోపే ఈ స్కీంలో చేరాలి. వారి పేరిట తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ తెరవచ్చు. పోస్టాఫీస్ లేదా ఏదైనా బ్యాంకుకు వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలకు ఛాన్స్ ఉంటుంది. కవలలు లేదా ట్రిప్లెట్స్ ఆడపిల్లలు అయినప్పుడు 3 ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి డిపాజిట్ ఒకేసారి లేదా ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో అయినా చేసుకోవచ్చు. చిన్న వయసులో చేరితేనే మంచి రిటర్న్స్ ఆశించవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. పాప 10వ తరగతి పూర్తయినా లేదా 18 ఏళ్ల వయసు దాటినా 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తిగా అకౌంట్ ఉపసంహరించుకోవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు దాటితే పెళ్లి సమయంలో కూడా పూర్తిగా డబ్బులు అందుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్. పాప పుట్టిన సంవత్సరానికి చేరి కనీసం నెలకు 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 9 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఇక ప్రస్తుత 8.20% వడ్డీ లెక్కన మెచ్యూరిటీకి అంటే 2045లో చేతికి 27,71,031 వస్తుంది. వడ్డీ రూపంలోనే 18,71,031 వస్తుంది. నెలకు 10,000 చొప్పున చూస్తే ఇక్కడ 18 లక్షల పెట్టుబడితో చేతికి 55,42,062 వస్తుంది. ఇదే గరిష్ట పెట్టుబడి అయిన ఏటా 1,50,000 లేదా నెలకు 12,500 చొప్పున అయితే పెట్టుబడి 22,50,000గా ఉంటే చేతికి 69,27,578 అందుతుంది. వడ్డీ రేటు పెరిగితే ఇంకా ఎక్కువే అందుకోవచ్చు. ఈ సమాచారం నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.